ప్రభువైన యేసు క్రీస్తు నామ పేరట మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? స్తుతించటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటి, లేక మేళ్ళు ఏమిటి? కీర్తన గ్రంథము 22 అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వాక్యపు వెలుగులో చూడండి. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. పిల్లరా గమనించండి, ఈ లోకపరంగా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేక ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారిని నిలబెట్టి మనం మాట్లాడుతూ ఉంటే వారు మనతో ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఒక 2 నిమిషాలు లేక 3 నిమిషాలు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి గౌరవం లేదు. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వ్యక్తికి ఏం చేయాలంటే మనము సోఫా కానీ లేకపోతే కూర్చోండి అని చెప్పాలి, లేక వాళ్ళకి చేరేయాలి, ఏదో ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేయాలి. వారు కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనతో ఎక్కువ సమయం గడుపుతారు. మరియు అది ఒక గౌరవానికి గుర్తుగా ఉంది, వచ్చిన వారిని కూర్చోమని చెప్పటం. అవును కదా? అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే దేవుడు కూడా ఎలా ఉంటాడంటే ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు అని ఉంది వాక్యం. అంటే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, అంటే వీళ్ళు ఇజ్రాయేలే కాదు, మనము కూడా ఇజ్రాయేల్ అనగా దేవుని స్తుతించేవాడని అర్థం. ఇజ్రాయేల్ అనగా దేవుని బిడ్డలని అర్థము. ఇజ్రాయేల్ అనగా దేవుని సొత్తైన ప్రజలని అర్థము. ఈరోజు నీవు నేను బాప్తిసం తీసుకున్న మనందరము దేవుని బిడ్డలైన మనందరము ఇజ్రాయేల్ బిడ్డలుగా సాదృశ్యంగా ఉన్నాం. అయితే పిల్లారా, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి ఏమైంది అంటే ఒక సింహాసనం అవుతుంది. ఆ సింహాసనమందు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆసీనుడై ఉంటాడు, లేక కూర్చుంటాడు. మనం చేసే ప్రార్థన అంతయు ఆయన వింటాడు. చాలామంది ప్రార్థన ఎలా చేస్తారంటే డైరెక్ట్గా ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు అది కావాలి అని డైరెక్ట్గా అడిగేస్తారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎవరినైనా సార్ నాకు అది కావాలండి, నాకు ఇది కావాలని మనం డైరెక్ట్గా అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు చేయడానికి ఇష్టపడతారా? ఏం చేయాలో కాసేపు మాట్లాడాలి, వాళ్ళని గౌరవించాలి, కూర్చోమని వాళ్ళకి చేరేయాలి చక్కగా కదా. అప్పుడు మన అవసరాలు అడిగినప్పుడు వారు మనకు సహాయం చేస్తారు, అంతే కదా? అలాగే దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించటము ద్వారా ఆ స్తుతి ఒక సింహాసనం అవుతుంది. ఆ సింహాసనం మీద ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు కూర్చుంటాడు. అప్పుడు నీకు ఏం కావాలో అడగండి, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఒక వ్యక్తి గతంలో అతనిది విజయవాడ స్థానికుడు. అయితే ఒక ఉద్యోగం నిమిత్తము బీహారులో చిన్న గ్రామంలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అతనికి 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద కుమార్తెకి వివాహం చేయాలి. అందు నిమిత్తము ఆ యొక్క బిడ్డ కొరకు కొంత మనీని సేవ్ చేశాడు. కొంత బంగారం ఉంది. ఆ యొక్క పెళ్లి పనుల కొరకు సామాగ్రి కొనడానికి దాదాపు ఒక 3 నుంచి 4 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి తెచ్చుకున్నాడు. ఆ రాత్రి ఇంచుమించు 11-12 గంటల సమయంలో ఒక 5 నుంచి 6 ఉంటారని చెప్పాడు అతను. దుండగులు తుపాకులు తీసుకుని వచ్చి వారిని బెదిరించి ఆ చంప ఈ చంప వాయించి ఇంటి వారందరినీ తాళుతో కట్టివేశారు. కట్టివేసి ఆ డబ్బు మరి ఆ బంగారం తీసుకెళ్తుంటే తను అంటున్న మాట, ఏమండి నా కుమార్తె వివాహం ఆగిపోయిందండి, ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకున్నానన్న డబ్బు, ఆ బంగారం అండి, అది మీరు తీసుకెళ్తే మేము చనిపోతామండి అని ప్రాధేయపడ్డాడు. అయినా కానీ వాళ్ళు వినలా. ఎందుకంటే వారికి అది న్యాయంగా ఉంటుంది. ఎందుకంటే మేము బ్రతకాలి కదా, మా పని ఇదే కదా అన్నట్టుగా వాళ్ళకు ఉండొచ్చు. ప్రాధేయపడ్డారు, వినలా. ఇకన వాళ్ళు ఆ డబ్బు తీసుకొని తలుపులేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ తండ్రి ఎలాగోలా చేతులు ఉన్న తాళ్ళు ఇప్పుకొని తన కుమార్తె నోట్లో కుక్కిన గుడ్డను అవన్నీ తీసి రోదిస్తున్నాడు. మనం దేవుని ఎప్పుడు ఆరాధిస్తుంటాం కదా, దేవుని ఎప్పుడే మనం గణపరుస్తుంటాం కదా. యేసయ్య ఏం చేస్తున్నాడు? ఎంతకాలం నుంచి దాచుకున్న డబ్బు దొంగల పాలయ్యిందే అని బాధపడుతూ దేవుణ్ణి నిందిస్తుంటే
వివాహం చేసుకోబోయే ఆ కుమార్తె అంటుంది, డాడీ ఏడవబాకండి, దేవుని నిందించబాకండి, దేవుడు మనకెన్నో మేలు చేశాడు, అందుకు మనం దేవుని స్తుతించాలి. అదేంటి, ఈ ధనమత్తము లేక బంగారమంతో వాళ్ళు దొంగిలించుకు వెళితే దేవుడు మనకి మేలు చేశాడా? అవును డాడీ, వారు ధనాన్ని మాత్రమే లేక ఆ బంగారం మాత్రమే వాళ్ళు దొంగిలించారు, కానీ వారు నన్నేమన్నా చేస్తుంటే, మరి మిమ్మల్ని ఏమన్నా చేస్తుంటే మన పని ఏమయ్యేది? అమ్మనేమన్నా చేస్తుంటే పని ఏమయ్యేది? చెల్లిని ఏమన్నా చేస్తే పని ఏమయ్యేది? మన బ్రతికే వాళ్ళమా? అందును బట్టి మనం దేవుని స్తుతించాలి, అందును బట్టి మనం దేవుని గణపరచాలి డాడీ అని చెప్పి ఆ కుమార్తె అంటూ, డాడీ దేవుడు మనకు చేసిన ఈ మేలుకి మనము మొఖాల మీద ఉండి ప్రార్థన చేద్దాం అని చెప్పి ఆ తండ్రి, ఆ కుమార్తె, ఆ ఇంట్లో వాళ్ళందరూ మోకాల మీద ఉండి కన్నీటితో దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టారు. ప్రభువా, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇంతలో తెల్లారిందండి, వెలుతురు ఇంట్లోకి పడుతుంది. అప్పుడు బాధతో లేచి ముఖం కడుక్కొని ఆ తలుపు తీస్తుంటే ఆ తలుపు దగ్గరే వారు తీసుకెళ్ళిన ఆ యొక్క ఆ బ్యాగ్ అక్కడే ఉంది. ఏంటి ఈ బ్యాగ్, ఒట్టి బ్యాగ్ ఇక్కడైనా పడేశారా అని బ్యాగ్ ఓపెన్ చేస్తే తన బంగారం ఉన్నది, మరియు తన 4 లక్షల రూపాయల దాంట్లో ఉన్న అంత మాత్రం కాక మరో ఒక కట్ట కూడా ఉంది, ఎక్స్ట్రా దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు అదనంగా ఉన్నాయి. అది చూసి తన కుమార్తె దగ్గరికి వచ్చి, నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు, మన డబ్బుతో పాటు ఇంకా అధికంగా డబ్బు పెట్టారు, నిజంగా దేవుణ్ణి స్తుతిస్తే ఇంత మేలు జరిగిద్దా? నిజంగా దేవుడు వారికి ఏ బుద్ధి కలిగించాడో, దేవుడు ఎలా మార్చాడో, వారిని తీసుకెళ్ళిన డబ్బు అది రావటం అసంభవం. పోలీసులకు ఫిర్యాదు చేసినా అది జరిగేది కాదు. అలాంటిది దేవునికి ఫిర్యాదు చేసాం మనము, దేవుని స్తుతించాము మనము. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, తన కుమార్తె వివాహం గొప్పగా చేశాడు, ఎంతో సంతోషంగా చేశాడు. ఈ మాటలు నాతో పంచుకున్నాడు. బ్రదర్, మీ పుస్తకాలన్నీ చదివాను, మానవునికి రోగాలు రావటం కారణాలు ఏంటి, ఎలా విడుదల పొందాలి, సాతాను బలహీన తెలుసుకుంటే ఎలా, సంసార సాగరంలో అడ్డంకులను ఎదుర్కొంటే ఎలా, ప్రార్థన నీ ఆయుధమైతే విజయము నీ బానిస అవుతుంది, కన్నీరే అన్నపానములాయన, అన్ని పుస్తకాలు చదివాను బ్రదర్. ఎందుకో ఈ సాక్ష్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడ్డాను అని అతను ఎంతో సంతోషంగా ఈ సాక్ష్యం నాతో పంచుకున్నాడు. పిల్లరా, ఈ వాక్యం వింటున్న మీరు ఏ బాధలో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, మనుషుల మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన ఆదుకునే దేవుడు. నువ్వు దేవుని స్తుతించు, గణపరచు, స్తుతులనే సింహాసనేయి, ఖచ్చితంగా ఆ సింహాసనమందు నీ ముందు కూర్చుంటాడు. నువ్వు అడిగే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కొంచెం ఆలస్యంగా వచ్చామో తప్పకుండా నువ్వు అడిగిన దానిలో రీజన్ ఉంటే, అది నీకు అవసరమైతే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి కష్టమైన, నష్టమైన, వ్యాధైనా, బాధ అయినా, చింత అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. పౌలు శీలలు దేవుని స్తుతించినప్పుడు, పాటలతో దేవుని స్తుతించినప్పుడు ఆ సరసాలు బద్దలైన. అది నీ ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి వ్యాధైనా, ఎలాంటి కుదరి వ్యాధైనా దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజున డాక్టర్ అసాధ్యం కావచ్చు, దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముట నీ వలనైతే, నువ్వు నమ్ము, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు, నమ్ము, విశ్వసించు. ఆ బీహార్లో ఆ వ్యక్తి దేవుణ్ణి స్తుతించి తను పోగొట్టుకున్న డబ్బు కాక ఇంకా అదనంగా పొందగలిగాడు. ఎలా? దేవుణ్ణి స్తుతించటము ద్వారా. నిట్టూర్పులు విడిచావా, నీకు రావలసిన ఆశీర్వాదం వెనక్కెళ్తాయి. దేవుని నిందించావా, రావలసిన దేవుని వెనక్కి వెళ్తాయి. దేవుణ్ణి స్తుతించు,
అది కష్టమైన, అది ఇరుకైనా కానీ దేవుణ్ణి స్తుతించు. నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, లేకపోతే కుదరని వ్యాధిలో నలిగిపోతూ ఉండొచ్చు, అయినా కానీ ప్రభువా ఈ స్థితి నాకు అనుగ్రహించావు, అందును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఎందుకంటే ఇంతకంటే బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించండి. దేవుడి మాటలు దీవించును గాక.